మోహన బెల్రై స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళలో 4 జిల్లాలు పోటా పోటీగా ఆడడానికి వాళ్ళ జిల్లాల్లో నుంచి 4 పార్టిసిపెంట్స్ ఇక్కడికి దింపేసింది. జిల్లాల పేర్లు ఏంటంటే నిజామాబాద్, హైదరాబాద్, నెల్లూరు, మహబూబ్ నగర్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పరిచయాలు చెప్పండి. మీకు నా పేరు స్వప్న, నేను నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాను. మై హస్బెండ్ నేమ్ ఇస్ శ్రీనివాస్. My cute angel's name is Kruti Diksha. Okay. Listening music, my hobby, sir. She studied in English medium school, so only she studying in English. I only understanding English. I appudu talking in English. I forgetting English because my mother and my father tongue Malayalam, but later on my tongue became Telugu. Yeah. Okay, you talk so much English, no? What do you call idli in English? Huh? Idli. No, idli is not that. It is the white semicircular ball. No. The white circle. The white little puffed ball. Okay. Is the idli. రామలక్ష్మి, మహబూబ్ నగర్. చెప్పండి మీ గురించి. నా పేరు రామలక్ష్మి, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి నుంచి వచ్చాను. మా సార్ నేమ్ భాస్కర్, తను ఎంప్లాయ్. నాకు 2 పిల్లలు, లక్కీ అండ్ అక్షర. సుమ ఇక్కడ ఉంటాడు. ఎన్ని గుండెలు ఉంటే మీ ఆయన అక్కడ ఉంటే ఆయన చూసి మాట్లాడతాను. నేను ఇక్కడ ఉంటే మా సార్ నేమ్ నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను, గుర్తించండి. ఓకే మేడం. గుర్తించు. కుదిరితే క్షమించు, వీలైతే లేకపోతే శిక్షించు. ఆహా, కుదిరితే గుర్తించు, వీలైతే క్షమించు, కానీ నేను ఉన్నానని గుర్తించు. అన్ని చెప్పారుగా. మీ ఇంట్లో వాళ్ళకి మీకు చెప్తానని చెప్పారు, అన్ని చెప్పేశారు వాళ్ళకే. విన్నారులేండి. హైదరాబాద్ హేమ. నా పేరు హేమ మేడం, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయ్యో, మీ లోలాకులు కిందకు వచ్చేసాయి. అట్లా పెట్టుకున్నాను మేడం. అది ఫస్ట్ ఫ్లోర్ లోను గ్రౌండ్ ఫ్లోర్ లోను ఉండే 2 లోలాకులు. వెరీ నైస్, వెరీ నైస్. బాగుంది. నా పేరు హేమ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు మురళీ కిషోర్. మా అమ్మ, నాకు ఒక పాప, అమ్మాయి పేరు రన్విత. నా ప్రాపర్ వచ్చే ఒరిస్సా అండి. ఒరిస్సా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. మీరు హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే. నెల్లూరు చండిశ్రీ. హాయ్. హాయ్, మీ గురించి చెప్పండి. నా పేరు చండిశ్రీ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు కళ్యాణ్ దేవ్ సింగ్, తను జాబ్ చేస్తారు. నాకు 2 పిల్లలు, తనిష్కా సింగ్, మిలింద్. నెల్లూరు వాళ్ళు గెలుస్తారా ఇవాళ? గెలవాలి కంపల్సరీ. హైదరాబాద్ వాళ్ళే గెలుస్తారు. ఇట్స్ మై ఛాలెంజ్. అంత హిస్టరీ కలిసి హైదరాబాద్ లోనే ఉంది. అయినా ప్రతి డిస్ట్రిక్ట్ కి స్పెషలైజేషన్ ఉంటుంది కదా, చూపియాలంతే. ప్రతి మనిషికి ఒక స్పెషాలిటీ ఉన్నట్టే ప్రతి జిల్లాకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, ఎవరు గెలుస్తారో చూద్దాము. ఏ జిల్లాని మీరు విన్ చేయిస్తారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మీరేమైనా జోక్స్ పొడుపు కథలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చెప్పండి. హేమ. అనగనగా ఒక గచ్చు మేడ, గచ్చు మేడపై చెక్క మేడ, చెక్క మేడ ముందు కంచు మేడ, కంచు మేడలో ముత్యాల మేడ, అందులో 5గురు నాట్యం చేస్తున్నారు. ఏంటది? ఇదేనా? అదే. వన్స్ మోర్. గచ్చు, ప్లేటు, అన్నం మెతుకులు, వేళ్ళు తినడం, ఇదేనమాట. అంతేనా? Once again. Once again. No, once more. Once more. Yeah. ఇది చేయాలా? No. Once more పొడుపు కదా. Once more పొడుపు కదా. అడగండి. ఇంకొకటి మేడం. ఇంకొకటి. This is the correct English. అందుకనే మనం తెలుగులోనే చెప్పుకోవాలి. వన్స్ మోర్ అంటే మీరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారేమో నేను అనుకుంటున్నాను, మీరేమో నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నారు. ఓకే. ఇయ్యండి వయ్య. ఓకే, టాక్. ఒక జోక్ చెప్తాను మేడం. చెప్పండి. ఒక టీచర్ ఆవిడకే నవ్వచ్చు. మేడం కాదు, నేను మహా అయితే మీకన్నా 2 ఏళ్ళు చిన్నదాన్ని, అంతే కదా. ఓకే, వై నాట్. 10 ఏళ్ళు చిన్న. అవును, చెప్పండి. ఒక స్కూల్లో టీచరు అబ్బాయిని అడుగుతూ ఉంది, శ్రీను మరి ఇక్కడ 12 గొర్రెలు ఉన్నాయి, ఒక 8 గొర్రెలు పక్క వాటాలోకి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. అడిగితే ఏమున్నాయి మేడం, అవి కూడా ఏం లేకుండా అవి కూడా వెళ్ళిపోయింటాయి. అంటే ఎందుకు అంటే ఒక గొర్రెకి అలవాటు కదా, ఒక గొర్రె వెళ్ళేటప్పుడు వెనకాల మిగతా గొర్రెలని తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అవును అని అడుగుతాడు. కరెక్ట్. నేను వెళ్తున్నా అంటే మేము రావాలి. మేము కూడా రావాలనా మేడం? ఓ వెరీ గుడ్. నేను ఒక్కదానేనా గొర్రె ఉన్నది?
మీరు ఎవరు నా వెనకాల రాలేదంటే మీరు గొర్రెలు కాదని ప్రూవ్ కాదు. చేసుకున్నారు. Yeah, prove చేసుకున్నాం. అప్పుడప్పుడు మన మనుషులు అనే సంగతి మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనం జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అప్పుడు మనం మనుషులం అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు గుర్తు చేశాను, మనం గొర్రెలం కాదు, మనం మనుషులం అని. ఓకే, రెడీ? ఇప్పుడు రామలక్ష్మితో మొదలెడుతున్నాను నేను. రెడీ? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, తెలియకపోతే పాస్ చెప్పండి. ఓకే, ఆన్సర్లు రిపీట్ చేయొద్దు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రేమలో పడితే ఏమవుతుంది? భిక్షగాడు అవుతారు. మజ్ను సినిమాలో నాని ఎవరిని ప్రేమించాడు? సమంత. ప్రేమ పావురాలు సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. అభిషేక్ బచ్చన్ ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు? ఐశ్వర్యరాయ్. ప్రేమించుకునే వాళ్ళని ఏమంటారు? ఎనిమీస్. ఐస్ క్రీమ్ ని దేంతో తయారు చేస్తారు? మట్టితో. టైమ్ అప్. మీకు ఎందుకో ప్రేమ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఇవాళ మీ జాతకం ఫలం అది చూసారా మీరు? మాది లవ్ మ్యారేజ్. అవునా? యా మేడం. ఎలా హౌ? మా హస్బెండ్ మా కజిన్ వాళ్ళ బ్రదర్. ఆ. సో మ్యారేజ్ లో చూసి ఫిక్స్ అయ్యింది. అలా మ్యారేజ్ లో మీరు ఆయన చూసి ఫిక్స్ చేసుకున్నారా, ఆయన మిమ్మల్ని మా చూసి సార్ నన్ను చూసారు. చూసారు? ఓకే. చూసిన తర్వాత మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశారా? యా, ఫోన్ లో ప్రపోజ్ చేశారు. ఆ. తర్వాత పెద్దవాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుని ప్రపోజ్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నో అన్నారు. హలో? ఆఫ్టర్ 2 years హలో, నేను రమతో మాట్లాడొచ్చండి? హలో రమ. హలో భాస్కర్ చెప్పండి. నేను భాస్కర్ అని నీకు ఎలా తెలుసు? అంటే చేస్తారని మీరు నిన్న కాల్ చేశారు కదా, కాల్ ఇచ్చారు కదా, మీ నంబర్ నా దగ్గర ఫీడ్ ఉంది, నేను బావ దగ్గర తీసుకున్నాను. ఓకే ఓకే. యాక్చువల్లీ రమా, నేను చెప్పండి. మంచినీళ్ళు కావాలా? నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అది దానికి మొహమాటం ఎందుకు? ఫ్రీ ఫ్రీయా? చెప్పేసి. హలో రమా, నేను చెప్పానా? అది ఏంటంటే నిన్న నువ్వు పెళ్లిలో కట్టుకున్న చీర చాలా బాగుంది. చాలా బాగుంది. Okay. చీరలో నువ్వు ఇంకా చాలా బాగున్నావు. ఇంకా అది నీ సవరం బాగుంది. అది సౌరం కాదు. అది సవరం కాదు, రియల్ రియలేరా? Yeah. అబ్బా, నీ జడ భలే ఉంది తెలుసా? రమా, నేను ఒకటి చెప్తాను, నువ్వేం అనుకోవు కదా? చెప్పండి. అది నిన్న పెళ్లిలో బిర్యానీ బాగుంది. బిర్యానీ లేదు నిన్న పెళ్లిలో. ఏం చెప్పదలుచుకున్నారు? సూటిగా చెప్పండి, ఎందుకు అలా చేస్తున్నారు? సూటిగా చెప్పా. నేను చెప్పానా? నేను చెప్తాను. అయ్యో మొహమాట పడుతున్నాం, ఏం చెప్తాం? ఈ ఒక్కసారికి నేను commit అవుతా. నేను కాల్ కట్ చేస్తున్నాను. నేను కాల్ కట్ చేస్తున్నాను. సేమ్ టు యూ. ఏంటి అప్పుడే same to you నా? ఏమైనా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నావా? నువ్వు కూడా చెప్పు. నీకెలా తెలుసు? చెప్పు. లవ్ యూ. I love you so much. చెప్పు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమా. పడిపోకు. ఈ మాట కోసమే నేను వెయిట్ చేశాను రమా. మీ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి నేను మాట్లాడొచ్చా? ఇప్పుడే వద్దు, నాకు నీకేనా? స్టడీస్ ఉన్నాయి. తర్వాత ఒక 6 months ఆఫ్టర్ అప్పుడు 6 months చెప్పండి. ఇప్పుడు అవసరం లేదు. చదివి పాస్ అవుతావా నిజంగానే? మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి నాకు. నా ఎంకరేజ్మెంట్ నీకు తప్పకుండా ఉంటుంది. నెక్లెస్ రోడ్కి వచ్చే. ఏయ్, ఏందిరా నేను ఫోన్ మాట్లాడుతుంటే లొల్లి నీది? ఏం కాదు, నీకోసం హెల్ప్ చేద్దామని. 10 మందికి లైన్ వేసా, కనీసం ఒక్కళ్ళైనా పడరా అని ట్రై చేస్తుంటే ఏం కాదు, అదైనా నాకు కమిట్ అవుతుందేమో అని. ఆ రామలక్ష్మి పడినట్టే ఉందిరా. పడిపోయింది అంతే. ఎవరికి? నీకా నాకా? నాకే. సో ఇలా జరిగిందనమాట. యా మేడం. బాగుంది. ప్రేమలో పడితే బిచ్చగాడవుతాడు. మజ్ను సినిమాలో నాని సమంతాని ప్రేమించాడు. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రేమించుకునే వాళ్ళని ఎనిమీస్ అంటారు. అంటే మీరు మీ వారు ఎనిమీస్. యా. ఐస్ క్రీమ్ ని మట్టితో తయారు చేస్తారు. పిల్లలా మీకు? 2 పిల్లలు. మా పిల్లలు మట్టే తింటారు ఐస్ క్రీమ్ అని. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు. ఓకే, నెల్లూరు వాళ్ళ ప్రతాపం ఈ రౌండ్ లో ఎలా చూపిస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తేనెటీగలు ఏం తయారు చేస్తాయి? పేడ. కాకి ఫ్రెండ్ ఎవరు? నేనే. చలి జ్వరం ఎప్పుడు వస్తుంది? సంతోషం ఎక్కువైనప్పుడు. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? పడుకోవాలి. చిరంజీవి ఏ సినిమాలో శ్రీరాముడిగా నటించాడు? నేనున్నాను. పాలక్ పన్నీర్ లో ఎన్ని పాలుంటాయి? పావుసేరు. మొసలి కన్నీరు ఎప్పుడు కారుస్తుంది? పాస్. ఓకే. తేనెటీగలు పేడ తయారు చేస్తాయా? అంతే.
తేనెటీగలు పేడ తయారు చేస్తాయి. పేడతో తయారు చేస్తారా? పేడ జ్యూస్ రోజు వాటర్ మరి ఆవు? కలుపుకొని నిమ్మరసం కలుపుకొని తాగుతూ ఉన్నారు. మీరు అలాగే తాగారా? అందుకే మీ ఫేస్ అందుకే అలా అయింది. అలా start అయింది అలా. అదే తాగాలి, తాగితే ఎనర్జీ వస్తుంది. పూర్వకాలంలో అలానే తీసుకునేవాళ్ళు. పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారు. పేడలు యాక్చువల్లీ గోమూత్రము, అవన్నీ చాలా శుద్ధమైనవి. పేడ. అదే 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 అది కూడా వాడతారు అన్ని చాలా వాడతారు. వాటిలో. Actually ఆవు నుంచి వచ్చేటువంటి ప్రతి ఐటము యూజబుల్. మంచి యూజబుల్ ఆవుకి రీయూజ్ అవుతున్నాయి, అవి తెలియదు కానీ మనకి యూజ్ అవుతుంది. యూజ్ అవుతున్నాయి. కాకి ఫ్రెండ్ మీరేనా? అవును. చలి జ్వరం సంతోషం ఎక్కువైనప్పుడు, ఇప్పుడు మీరు స్టార్ వరల్డ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు చలి జ్వరం రావట్లేదా? వచ్చేసింది. ఏది వణకండి. డబ్బు సంపాదించాలంటే పడుకోవాలి. అలా ఎలా? పడుకుంటే పడుకొని దీంట్లో కళ్ళ కట్టిన డబ్బులు అలాగే సంపాదిస్తాం కదా, ఆ. అలా. కాదు, బిజినెస్ లో టెక్నికల్ టర్మ్స్ లో ఒక మాట వాడతారు, స్లీపింగ్ పార్ట్నర్ అని. సో అదనమాట అది స్లీపింగ్ పార్ట్నర్. అదే అంతే, స్లీపింగ్. చిరంజీవి ఏ సినిమాలో శ్రీరాముడుగా నటించారంటే నేనున్నాను. అందులో శ్రీరామచంద్రుడు అందరితో అంటూ ఉంటారు, నేనున్నానని, నీకే కారణని, నీ తలరాతని మార్చేస్తానని. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. ఇప్పుడు హేమ, హైదరాబాద్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సీతాకోక చిలక కరిస్తే ఏం చెయ్యాలి? ముద్దు పెట్టుకోవాలి. చిన్న కార్ని నడపాలంటే ఎక్కడ కూర్చోవాలి? టాప్ పైన. కళ్ళు తలతలా మెరవాలంటే ఏం చెయ్యాలి? కారం కూడా పూసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తూ ఉంటాడు? తింటూ ఉంటాడు. బస్సు కింద ఏముంటే బస్సు ముందుకెళ్తుంది? ఆటోలు. ఓకే. సీతాకోక చిలక కరిస్తే ముద్దు పెట్టుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడైనా సీతాకోక చిలక కరిచిందా? లేదు. సీతాకోక చిలకలు కరవవు కదా, కుక్కలే కరుస్తుంది. కుక్క కరిచింది. కుక్క కరిచిందా? అందుకే కరిచిందని ఆన్సర్ చెప్పేసి మీరు కుక్కని. ఏం చేయలేదు నేను. మరి ఎందుకు నేను ఏదో కనేసి తీసుకెళ్తూ ఉంటే ఒక ఇంజెక్షన్ కుక్క వెనకాల వచ్చేసి కుక్కలకి ఒక్కోసారి కొంతమంది మీద కొన్ని పగలు ద్వేషాలు ఉంటాయి. ఉంటాయి. చిన్నప్పటి పగలు అందుకే ఉంటాయి. ఏవో అప్పుడప్పుడు ఉంటాయి వాటికి. కరుస్తూ అందుకని ఉంటాయి సడన్ అంతే. గా కనిపించినప్పుడు ఒక్కోసారి, లేదా పగలు ద్వేషాలు లేకపోయినా కొన్ని పిక్కలు బాగుంటాయి వాటికి కరవడానికి. అంతే. అట్రాక్టివ్ గా ఉంటాయి. అట్రాక్టివ్ గా ఉంటాయి. ఏయ్, ఏ మస్తు ఉంది ఈవిడ ఈ పిక్క మనం పట్టుకున్నాం. నెల రోజులు పండగ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ కొన్ని మంచిగా పుష్టిగా ఉన్నప్పుడు మనకి తినాలనిపిస్తుంది కదా, అలాగే కుక్క అలా. కూడా. అంతే. చిన్న కారుని నడపాలంటే టాప్ పైన కూర్చోవాలి. పళ్ళు తలతలా మెరవాలంటే కారం పొడితో రుద్దుకోవాలి. రుద్దుకోవాలి. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడంటే తింటూ ఉంటాడంట. బస్సు కింద ఏముంటే బస్సు ముందుకెళ్తుందంటే ఆటోలు. ఒక ఆటో ముందు పెడితే దాని మీద నుంచి ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట బస్సు. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు హేమక్. రెడీ? నిజామాబాద్ స్వప్న. రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూలదండలో ఏముంటాయి? పురుగులు. బియ్యాల వారి కయ్యాలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానంలో చూడాలి. తాటాకు ఎప్పుడు చప్పుడు చేస్తుంది? పాస్. మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడాలి. ఇల్లు కాలిపోవడానికి కారణం ఏంటి? ఫినాయిల్. సైకిల్ ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? చైన్ తీసేయాలి. పుట్టింటి పట్టుచీర కావాలంటే ఎవరింటికి వెళ్ళాలి? పూలదండలో పురుగులుంటాయి. కరెక్ట్ ఆన్సరే. ఉంటాయి కదా పురుగులు. బియ్యాల వారి కయ్యాలు శ్మశానానికి వెళ్ళినా కూడా తీరట్లేదంట, అక్కడ కూడా కంటిన్యూ. శ్మశానంలో ఉంటాయా? శ్మశానంలోనా? శ్మశానంలోనే చూడాలి. అవునా, మీరు అక్కడే వెళ్తారా? అంటే రోజు మీరు అక్కడికే వెళ్తుంటారా? మీకు ఎవరికైనా ధైర్యం ఉండి అర్ధరాత్రి 12 గంటలకి శ్మశానంలోకి బియ్యాల వారి కయ్యాలు చూడాలంటే కర్రతో ఒక సమాధిని ఊపేసిగలరా? నువ్వు వెళ్ళవా సుమా ఎప్పుడైనా? నేను వెళ్ళా. వెళ్దాం పదైతే. నేను వెళ్ళా. ఎవరైనా అప్పుడు బయటకు అందరం వస్తే కలిసి నేను వెళ్ళి అందరం వెళ్తాను. మనల్ని చూసి భయపడి పారిపోతాయి. ఈసారి ఇదిగో లేడీస్, మీరు ఎప్పుడు చూసినా కిట్టి పార్టీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. శ్మశానంలో పెట్టండి. అదే బాగుంటుంది. నైట్ 12 దెబ్బకి పారిపోతాయి మనల్ని చూసేసి. నైట్ కూడా వచ్చారా అంటారు. అదే. తాటాకు ఎప్పుడు చప్పుడు చేస్తుంటే పాస్ అన్నారు. మౌనవ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడాలి. ఇల్లు కాలిపోవడానికి కారణం? ఫినాయిల్. ఇల్లు కాలిపోవడానికి అంటే కారణం ఫినాయిల్ వేస్తే ఫినాయిల్. ఇల్లు కాలిపోతుందా? కాలిపోతుందండి. అవునా? ఎప్పుడైనా చేసావా? ఇల్లు కాలిపోయిందా? మీ ఇంట్లో రోజు ఫినాయిల్ పోయాలండి. రోజు కాలుస్తున్నారా? మీ అంటే ఇంట్లో అది కాదు, మళ్ళీ మళ్ళీ కాదండి, మళ్ళీ కాలుస్తారండి. రోజు పుట్టింటి కాలుస్తున్నారా? పట్టుచీర, సైకిల్ ముందుకు వెళ్ళాలంటే చైన్ తీసేయాలి. శివ సినిమా ఎక్కువ చూసినట్టున్నారు. నాగార్జున గారు చైన్ సైకిల్ లాగడం లాగడం. నాగార్జున ఫ్యాన్ అండి. అవునా? 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్. ఈ రౌండ్ లో ఎక్కువ సంపాదించిందంటే నెల్లూరు వాళ్ళు. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఈ రౌండ్ లో అంటే చిత్రం రౌండ్ లో మీరు 40 పాయింట్లు సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మొదటిగా స్వప్న, నీకే చూడు.
ఆహా బి మహేష్ బాబు. ఈ మహేష్ బాబుని మాత్రం ఎట్టి పరిస్థితులైనా సరే మన పార్టిసిపెంట్స్ గుర్తుపట్టేస్తున్నారు. మహేష్ బాబు అందంగా ఉంటాడుగా. అతని కనుబొమ్మల్లో ఉండేటువంటి సి. మోహన్ బాబు. వెంట్రుకని చూపించినా గుర్తుపట్టేలా ఉన్నారు. బి జయపతి బాబు. మళ్ళీ 4 చెప్పండి ఒకసారి. ఏ నాని. బి మహేష్ బాబు. సి మోహన్ బాబు. డి జయపతి బాబు. ఫైనల్. సరే ఏ నాని. హేమ మీరేమనుకుంటున్నారు? ఆది డౌట్ గా ఉంది, చెప్పలేను. కళ్ళు చిదంబరం అనుకుంటున్నాను నేను. మేము 2 కళ్ళు చూసి చెప్పమనలేదు కళ్ళు చిదంబరమా అని, ఒక కన్ను చూసి చెప్పమన్నాం అమ్మా. అలాగైతే ఈ రౌండ్ లో ప్రతిసారి కళ్ళు చిదంబరమే వస్తారు. నాని అవునా కదా చూద్దాం. నాని కాదు. మరి బి మహేష్ బాబు. మహేష్ బాబు. మహేష్ బాబేనా? మహేష్ బాబు. చెప్తున్నాను కదా, ఈ మహేష్ బాబుని ఎట్టాగైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సి సి మోహన్ బాబు కదా. మోహన్ బాబు. కాదు కాదా? కాదు కాదు. అవును. అవును. సి మోహన్ బాబు. మోహన్ అవును. బాబు. ఓకే చూద్దాం. కరెక్ట్. డి డి ఏంటన్నారు? జగపతి జగపతి బాబు అన్నారు. జగపతి బాబేనా? అవును, జగపతి డౌట్ బాబే. గా ఉంది. కాదు కాదు సో టోటల్ గా 4 3 కరెక్ట్ చెప్పారు. 30 పాయింట్స్. హైదరాబాద్ హేమ చూడండి. బి శృతి హాసన్. ఏ ప్రియమణి. సి తాప్తి. డి తమన్నా. ఫైనల్. ఓకే సో ఏ ఏంటన్నారు? ప్రియమణి. ప్రియమణి. ఎస్, ప్రియమణి. అసలు అమ్మాయిల ఫోటోలు వచ్చినప్పుడు చాలా సేపు ఆలోచిస్తారు అందరూ. అవును. హేమ మాత్రం చాలా ఫాస్ట్ గా చెప్పింది. చూద్దాం ఎంతవరకు కరెక్ట్. ప్రియమణి. ప్రియమనేనండి. ప్రియమణేనా? ప్రియమణి. చూద్దాం. అందులోనూ ప్రియమణి ఫోటో గుర్తుపట్టడం కూడా చాలా అరుదే. అవును. బాగా చెప్పారు. బి శృతి హాసన్. శృతి హాసన్. ఇది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. తప్పండి. తప్పు అనిపిస్తోంది నాకు కూడా. చూద్దాం. రాంగ్ రకుల్ రాంగ్ ప్రీత్ రాంగ్ సింగ్. రాంగ్. ఇప్పుడు సి సి ఏమన్నారు? తాప్సీయా? తాప్సీ కూడా కాదు. తప్సి కూడా కాదండి. తాప్సీ కాదా? కాజల్. నందితానా? నందిత. నందిత. చూద్దాం. చాలా ఫాస్ట్ గా ఆన్సర్లు చెప్పావు. కరెక్ట్ అనుకున్నావు కానీ అన్ని తప్పవుతున్నాయి. డి తమన్నా. యా. డి కాజలేమో. ఆహా, ఏమో డి కాజలా? కాదు ఐడియా కాదు, రావట్లేదండి. చూద్దాం. అరే, కాజల్. 4 చాలా క్విక్ గా చెప్పి 3 పోగొట్టేసుకుంది. 1 కరెక్ట్ అయింది. 10 పాయింట్లు హేమకి. నెల్లూరు చండీ శ్రీ చూడండి. సి నాగార్జున. బి బాలయ్య. ఏ అల్లు అర్జున్. బి బాలయ్య. సి నాగార్జున. డి తెలీదు. డి ఫైనల్. డి తెలియట్లేదు. డి తెలియదు. సరే ఏ అల్లు అర్జున్ కరెక్టా? యా కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఏ చూద్దాం. కరెక్ట్. బి బాలయ్య. సి నాగార్జున. ఎస్. సి నాగార్జున. చూద్దాం. ఇట్ ఇస్ నాగ్. డి మాత్రం చెప్పలేకపోయారబ్బా. ఎవరికైనా తెలుసా? నాగ చైతన్య. నాగ చైతన్య అయితే కాదు. గ్యారంటీగా అది కాదండి. పెద్ద మీసాలు. ఆ?
ముసలి మీసాలు అవి, ముసలతను. పవన్ కళ్యాణ్ కూడా కాదు. కాదు కాదు. ఆ, పవన్ కళ్యాణ్. సో 3 కరెక్ట్, 30 పాయింట్లు. రామలక్ష్మి చూడండి. ఇదిగో పైన కళ్ళు చిదంబరం, కింద గడ్డం చక్రవర్తి. చాలా ఈజీ చూడు, చెప్పేసాను. బి రవితేజ, ఏ నాని, ఓకే. సి గడ్డం చక్రవర్తి. డి గడ్డం చక్రవర్తి అనిపిస్తుంది. డి గడ్డం చక్రవర్తి అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ గడ్డాలు ఇద్దరికి గడ్డాలే ఉన్నాయి. గడ్డం చక్రవర్తి, అందరికీ గడ్డం గడ్డాలు చక్రవర్తి. ఉంటున్నాయి. ఆహా, ఇద్దరికి గడ్డాలు ఉన్నాయి. కాదు, సి గడ్డం ఎక్కువ ఉన్న చక్రవర్తి. డి గడ్డం తక్కువ ఉన్న చక్రవర్తి. ఏ నాని, బి రవితేజ, సి జగపతి బాబు, డి గడ్డం. చక్రవర్తి. ఓకే, అక్కడికి వెళ్ళి అయిపోయారు. గడ్డం చక్రవర్తి. ఓకే ఫిక్స్. ఓకే, ఏ నాని. అల్లరి నరేష్. కాదు. కాదు కాదు. కాదు. మరి ఎవరు? నరేష్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. అది యా. ఇంట్లో దయ్యం, నాకేంటి భయం. అయ్యో. బి రవితేజ. బి రవితేజ. ఏమనింది? కాదు, రవితేజ. రవితేజ, రవితేజ. రవితేజ చెప్పింది. చూద్దాం. సి సి జగపతి బాబు. రాణా అనుకో. వచ్చినా మళ్ళా కాదు. సారానే. నేను రాణా అనుకో. కాదు, రాణా. ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ ఏమో నాకు తెలియదు, కానీ నాకు ప్రభాస్ అయితే తెలుసు. చూద్దాం. రాణా. అమ్మా, రాణా కళ్ళు చూసారు ఎట్లున్నాయో అసలు, బల్బుల్లాగా మెరుస్తున్నాయి. బాహుబలి సినిమా తీసినప్పటి నుంచి అలాగే అవుతున్నాయి. ఆ, ఎల్ఈడి బల్బులు. డి డి గుర్తు ఏంటి? పట్టలేకపోయా. జేడి చక్రవర్తి. కాదు మీది ఫిక్స్ అయిపోయింది తను. కళ్ళు చిదంబరమా? కాదు 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 కాదు. మరి ఎవరు? డి ఎవరు చెప్పండి. వెంకటేష్. వెంకటేష్ కాదు. తరుణ. ధరమ్ తేజ్. ధరమ్ తేజ్. సాయి సాయి ధరమ్ ధరమ్ తేజ్. తేజ్. ఓకే, సో 4గిట్లో ఎన్ని కరెక్ట్ అమ్మా? ఒకటి. ఒక్కటే, 10 పాయింట్లు. ఈ రౌండ్ తర్వాత కూడా ఇంకా నెల్లూరు వాళ్ళే లీడ్ లో ఉన్నారు 90 పాయింట్లతో. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ వచ్చేస్తోంది, చూసుకోండి. రైట్ రైట్. హైదరాబాద్ హేమ బజర్ నొక్కింది. డ్రైవర్ హోల్డ్ ఆన్. హేమ బజర్ నొక్కింది. 10 సెకండ్స్. 10 ఇంకొకసారి. 9. బజర్ నొక్కిన తర్వాత ఇంకోసారి అడగకూడదు. 7 6 5 4 3 2 1. హేమ సరిగ్గా చూడకుండానే బజర్ నొక్కినందువల్ల అసలు బస్ వచ్చిందా? బస్ వచ్చిందా అంట. ఈవిడ మరీ దారుణం. నెల్లూరు దాకా వెళ్ళిపోయాది. అవును, నెల్లూరు వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఈవిడకి -10 కూడా అయిపోయింది. గోవింద గోవింద. చూడండి ఇంతకి ఏం రాస్తుందో. నేను శైలజ. ఈవిడ బస్సు అలా వెళ్ళగానే నొక్కేసింది. నొక్కేసి ఎనీ క్లూ అంట, ఇంకొకసారి అంట. సరే, ఈ 10 పాయింట్లు మరి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ఇక్కడ మధ్యలో ఒక లైన్ వేస్తాను. ఎవరు బాగా కబడ్డీ వాడతారో వాళ్ళకి ఇస్తాను. వాడతాం. కబడ్డీ ఆడటం కాదు, వాడటం. ఇప్పుడు కబడ్డీ ఎవరితో ఆడాలి? రామలక్ష్మి. మీరిద్దరు రండి. ఏమా మీరు కూడా ఇటు రండి. ఇప్పుడు స్వప్న కూత పెట్టుకుంటూ ఇటు వస్తుంది. నువ్వే ఫస్ట్. వెనకెళ్ళండి. స్వప్న మిమ్మల్ని పట్టుకుంటే మీరు అవుట్. ఓకే. మీరు స్వప్నాన్ని పట్టుకుంటే తెలుసు కదా. ఓకే, రెడీ? ఓకే రెడీ. కబడ్డీ అంటూనే ఉండాలి. ఓకే. ఆ మాత్రం కబడ్డీ పట్టుకుంటారు. కబడ్డీ 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 కబడ్డీ. దాటేసింది, మీరు అవుట్. సో ఇప్పుడు మీరు ఇటు వెళ్ళండి. రామలక్ష్మి ఇటు రండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. కబడ్డీ 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 ఏ పట్టు. మీరు మన ఇద్దరమే కదా. కబడ్డీ 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 కబడ్డీ. వెరీ గుడ్, బాగా ఆడావు చండి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి. ఓకే, రెడీ స్టార్ట్.
చండి. కబడ్డీ 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 లోపలికి రాకముందు నుంచే కబడ్డీ అంటారు. ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. కబడ్డీ 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 కబడ్డీ. చండి చాలా బాగా ఆడింది. ఓకే, ఏర్పండి మీ ప్లేసెస్. గేమ్ పరంగా చూసుకున్నట్టయితే మంచి ప్లేయర్ అంటే చండి అబ్బా. ఇవాళ మన కబడ్డీ ఛాంపియన్ చండి. థ్యాంక్ యూ. కబడ్డీ రాదు సుమా. కబడ్డీ ప్రతి భార్యకి వస్తుంది, అవసరానికి తగ్గట్టు బయటకు తీసుకుంది. హేమా, ఎవరికి ఇస్తావు ఇప్పుడు పాయింట్లు? రామలక్ష్మి, మహబూబ్ నగర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బస్ వస్తుంది. ఈసారైనా సరే కంగారు పడి హోల్డ్ బటన్ నొక్కొద్దు. అలాగే చూడండి. నెల్లూరు చండి. హుజూరాబాద్. ఆ, హుజూరాబాద్. హుజూరాబాద్. హుజూరాబాద్ కరెక్ట్. 10 పాయింట్లు చండి. సూపర్ నువ్వు. థ్యాంక్ యూ. ఇందాక కబడ్డీ ఆడితే ఆవిడ పాయింట్లు ఇవ్వలేదు కానీ ఇప్పుడు తానే సంపాదించేసుకుంది. అంతే. మళ్ళీ డ్రైవర్ వస్తున్నాడు. డ్రైవర్ పని పని. సెల్ఫీ రాజా. స్వప్న. సెల్ఫీ రాజా. ఏంటి? సెల్ఫీ రాజా. సెల్ఫీ రాజా. చూద్దాం. సెల్ఫీ రాజా కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ బస్సు. రైట్ రైట్. స్వప్న. హుస్సన్నపేట్. హుస్సన్నపేట. హుస్సన్నపేట. మీరేమంటారు హేమ? నర్సన్నపేట. నరసన్నపేట. నర్సన్నపేట. నర్సన్నపేట. అయ్యా, మీరు ఒక్కళ్ళే హుస్సన్నపేట అన్నారు. వీళ్ళందరూ నరసన్నపేట అని మిమ్మల్ని తుస్సన్నపేట పంపిస్తున్నారు. చూద్దాం. నరసన్నపేట. మీరేదో కర్ణాటకలోని ఊరి పేరు చెప్పారు. పుత్తూరు లాగా. -10. గోవింద గోవింద. ప్లీజ్ 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 నాకు ఇవ్వా ప్లీజ్. నాకు చాలా లో ఉన్నది. హైదరాబాద్ హేమకి 10 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోర సాంబా. మొదటి డైలాగ్ వినండి. ఒసై సాయిరాబాను, నన్నెంత టార్చర్ చేసావే. మనోడని కూడా చూడకుండా పనోళ్ళ వాడుకుంటావా? నువ్వు 6 నెలలకోసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే క్యారేజులు నేనేసుకురావాలా? పోనీ ఎంత చేసినందుకైనా నా ఒక్కడికి స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే? పలకరించిన వాళ్ళందరికీ పడిపోవడమే. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిజామాబాద్ స్వప్న. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం సైరాబాను ఎన్ని నెలలకు ఒకసారి హాస్టల్ మారుస్తుంది? హైదరాబాద్ హేమ. 2 నెలలు. 2 నెలలు రాంగ్ ఆన్సర్. చండి. పాస్. రామలక్ష్మి. 6 నెలలు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓసే సైరాబాను, నన్ను ఎలా వాడుకున్నావే? 6 నెలలకు ఒకసారి నువ్వు హాస్టల్ మారితే నేను నీ బట్టలు మోసుకొని రావాలా? నీ బట్టలు ఉతకాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే నేను సేవలా? మరి రమేష్, సురేష్, గణేష్ అని రేడియో సోదరులాగా ఇంతమంది బాయ్ ఫ్రెండ్సా నీకు? నీ ఫోన్ కి రీఛార్జ్ నేను చేయించాలా? నువ్వు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తే బిల్లు నేను కట్టాలా? వస్తే పోతావే, నాశనం అయిపోతావు. చెప్పండి. ఏంటే సరే బాదు. నువ్వు 6 నెలలకు ఒకసారి హాస్టల్ మారిస్తే నేను నీకు సేవ చేయాలా? నీ బట్టలు నేను ఉతకాలా? మీ మీ బాబాయ్కి నీకు హాస్పిటల్ కి వెళ్ళే ఖర్చులు నేను భరించాలా? నీ జీడిపప్పు ఉప్మా కావాలంటే నేను చేసి పెట్టాలా? స్వప్న చెప్పండి. ఒసే సైరాబాను, ఎలా వాడుకున్నావే నన్ను? హాస్టల్ 6 నెలలకు ఒకసారి హాస్టల్ మార్చేస్తున్నావు. నీ బట్టలు వితకాలి, నీ బట్టలు తీసుకురావాలి, సూపర్ మార్కెట్ లో అన్ని ఖర్చు చేపిస్తావు. నిజంగా బాయ్స్ కి చాలా బాధగా ఉంటుంది కదా. సెల్ ఫోన్ ఇచ్చాను, దానిలో బ్యాలెన్స్ వేయించాను. చండి. ఒసే సైరాబాను, నీకెన్ని హెల్ప్ చేయాలనే నేను? అన్ని ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే రావాలి. ఇవేంటి సైరాబాను భాషలో మాట్లాడుతుంది? నీకి ఎన్నిసార్లు నేను హెల్ప్ చేయాలి? ఎన్నిసార్లు హెల్ప్ చేయాలి? అన్ని నీ బట్టలు మోయాలి, నీ బట్టలు ఎక్కడి నుంచి అన్నా తీసుకొని రావాలి, షాపింగ్ లకి నేనే ఖర్చు పెట్టాలి,
అన్ని నేనే చేయాలి. ఎంతలా వాడుకుంటున్నావే కదా హేమ. వస్తే సైరాబాను ఎట్లా నన్ను వాడుకుంటూ ఉన్నావే? 6 నెలలకు ఒకసారి హాస్టల్ మారుస్తూ నీ లగేజ్ మొత్తం నేను మోసుకొని రావాలా? నీ బట్టలని నేను ఉతికి రావాలా? నీ ఫోన్ కి బిల్లు నేను రీఛార్జ్ కట్టాలా? నీ షాపింగ్ మాల్ కి నేను తీసుకెళ్లాలా? అయినా నన్నేమైనా కమిట్ అయ్యావా? నాతో పాటు సురేష్ ప్రసాద్. నెక్స్ట్ డైలాగ్. చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిన 2 సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు, పులి లేదు. 3వసారి నిజంగానే పులి వచ్చిందని ఆ అబ్బాయి అరిచాడు, అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు. ఈసారి పిల్లోడు లేడు. 3వసారి కూడా వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు కదరా. ఏమవుతుంది? మోసపోతావు, ఫూల్ అవుతావు. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ. పులి కథ చెప్తున్న నటుడు ఎవరు? హైదరాబాద్ హేమ. ప్రకాష్ రాజ్. ఫుల్ షార్ప్ ఉంది ఈ రౌండ్ లో. ఈ డైలాగ్ ఉన్న సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చెల్లి ఎవరు? నిజామాబాద్ స్వప్న. నిత్య మీనన్. కరెక్ట్ ఆన్సర్ 10. రామలక్ష్మి. మా నాన్న చిన్నప్పుడు కథలు చెప్తుంటే విన్నాను నేను. ఒకటోసారి పులి వచ్చిందంటే విన్నాను, 2వసారి. కానీ 3వసారి అబ్బాయి వెళ్ళేసరికి పులి అక్కడ ఉంది కానీ పిల్లాడు లేడు. పాపం ఇలాంటి కథలు వింటే బాధ అనిపిస్తుంది. అయ్యో పాప. చండి. నాన్న పులి కథ వింటే బాగుంటది. చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నాన్న పులి వచ్చింది, నాకు భయం వేస్తుంది, త్వరగా రా అంటే వాళ్ళ నాన్న పోయి చూసేసరికి అక్కడ ఉండదు. నెక్స్ట్ టైం కూడా సేమ్ ప్రొసీజర్. 3rd టైం మాత్రం చూసేసరికి పిల్లల్ని పులి మింగేసి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే జాగ్రత్తగా ఏది చెప్పినా అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను, వినండి. చెప్పండి. ఓ భార్య భర్త కథ విన్నప్పుడు నాకు ఎప్పుడూ బాధగా ఉంటుంది. భర్త ఇంటికి తొందరగా వచ్చేస్తాను అని 2 సార్లు చెప్పాడు. భార్య చాలా ఆశగా బిర్యానీ వండి అతని కోసం ఎదురు చూస్తాడు. అతను రాలేదు, బిర్యానీ వేస్ట్ అయిపోయింది. 3వసారి అతను వచ్చేస్తున్నాను అని ఫోన్ చేశాడు. ఈవిడ అబద్ధమేమో అనుకుని బిర్యానీ వండి అతను నిజంగానే వచ్చాడు. మంచినీళ్ళు తాగి పడుకోవాల్సి వచ్చింది. దీనివల్ల మీకు ఏమర్థమైంది? అబద్ధాలు అలవాటు అవ్వద్దు, బిర్యానీ చేయకూడదు అని. నెక్స్ట్ డైలాగ్. నువ్వా శ్రీకృష్ణదేవరాయల? ఎవరనుకున్నావు? కృష్ణదేవరాయలంటే తెలుగు నాడి, తెలుగు బాడి, తెలుగు వేడి ఒకటిగా పోతే పుట్టిన మహత్తర రూపం రా అది. మేడ కుక్కల్ని కుందేళ్లతో తరిమించిన ఆయన రాజ్యం ఎక్కడా? సరిగ్గా 6 నిమిషాలు కూడా నన్ను ఆపలేకపోయినా నీ సైన్యం ఎక్కడా? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిజామాబాద్ స్వప్న. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం విలన్ గ్యాంగ్ బాలకృష్ణని ఎన్ని నిమిషాలు కూడా ఆపలేకపోయారు? మహబూబ్ నగర్ రామలక్ష్మి. 3 నిమిషాలు. 3 నిమిషాలు రాంగ్ ఆన్సర్. స్వప్న. 2 నిమిషాలు. 2 నిమిషాలు రాంగ్ ఆన్సర్. హైదరాబాద్. 5 సెకండ్లు. రాంగ్ ఆన్సర్. నెల్లూరు. 6 నిమిషాలు కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ డైలాగ్. నీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. సరదా ఏంట్రా సరదా? కత్తి 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 పడేయాలి అదవని. రేయ్, మళ్ళీ నా కూతురు వెనక పడ్డావో. ఈ డైలాగ్ చెప్తున్న నటి ఎవరు? రామలక్ష్మి. మహబూబ్ నగర్. రోజా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇప్పుడు నిజామాబాద్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు సమానంగా ఉన్నారు. ఒకవేళ కనుక నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ రామలక్ష్మి చెప్తే ఆమె కూడా సమానంగా వచ్చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? హైదరాబాద్ హేమ బజార్ నొక్కింది. గోలీమార్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. చెప్పండి రామలక్ష్మి. ఇలాంటి వాళ్ళ వల్లే మా పిల్లలకి ఇలాంటి గతి పడుతుంది. ఇంకొకసారి మా కూతురు వెంబడి పడ్డావనుకో టాపు లేచిపోద్ది. ఐ విల్ ట్రై నాట్ టు. స్వప్న. ఏరా మీ వల్లనే ఈ ఆడపిల్లల జీవితాలని నాశనం అయిపోతున్నాయి. చండి. నీ వల్లనే రా ఆడపిల్ల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ కత్తి కత్తి. మీరు కత్తా? పోనీలే, ఇవిడ కిచెన్ లో ఇంకా వేరే ఏం అక్కర్లేదు. హేమ. నీ వల్లేరా జీవితాలన్నీ ఆడపిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ కత్తేది పొడుస్తాను నిన్ను. కత్తంటే ఇవ్వండి ఆవిడ. మీలాంటి మగవాళ్ల వల్లే ఆడపిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావనుకో కత్తేది పొడిచి పడేయాలండి.
స్కోర్స్ చూద్దాం. చండి మీకు ఏ గిఫ్ట్ కావాలి? కూల్ జగ్. ఓకే, మీకేం కావాలి స్వప్న? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. మీ ఇద్దరికి టై అయింది కాబట్టి బ్రేక్ చేయాలా లేకపోతే మీరు డిసైడ్ చేసుకుంటారా అని అడిగాను. ఇద్దరు వేరే వేరే గిఫ్ట్లు చెప్పాలి కాబట్టి టై బ్రేక్ చేయక్కర్లేదు. ఇలా రండి మీరు. చండి రండి. ఓకే, నెక్స్ట్ రామలక్ష్మి రండి. రండి. ఆఖరి రా ఉండాటాడుకుందాం రా. గేమ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ చేత్తో పరపరా పరపరా అని బరుక్కోవాలి. మీ తలలో పెయిన్లు ఉన్నా లేకపోయినా. ఓకే, పరపరా పరపరా. అబ్బా బాగుందబ్బా హాయిగా. ఆ తర్వాత 2 ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రమే వాడి ఈ చేతిని ఈ లెఫ్ట్ హ్యాండ్ మీరు వెనక్కి పెట్టుకోవాలి. నేను ప్లేట్ పట్టుకోవట్లేదు చూసారా, నేను ఓన్లీ హ్యాండిల్ మాత్రమే, అంటే హ్యాండిల్ మాత్రమే పట్టుకున్నాను. బొటనవేలు సపోర్ట్ కూడా నేను తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్లేట్ ని ఇక్కడ పెట్టేయాలి. ఇప్పుడు ఒకటి కింద పడిపోయింది కదా, ఒకటైతే ఉందిగా, ఒకటే. మళ్ళీ రైట్ హ్యాండ్ తోనే తీసుకొని రావాలి. అసలు బొటనవేలు సపోర్ట్ కూడా తీసుకోవద్దు. రెడీ, 1 2 3 గో. పరపర పరపర. ఫ్రెంచ్ ప్లేట్ మొత్తం ఖాయం. వేలు దాంట్లో పట్టుకుంటే ఈజీ అవుతుంది. నేను ఇందాక ఎంత చక్కగా ఆడాను, అసలు హాయిగా ఈజీగా ఉంది అది ఆడటం. ఇలా పట్టేసుకోవాలి అంతే గట్టిగా. ఓన్లీ హ్యాండ్ పరపర పరపర అంతే. హ్యాండిల్ పట్టుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, పెట్టండి పెట్టండి. పరపర పరపర. లాస్ట్ 30 seconds. పరపర పరపర. టైమ్ అప్. ఒకసారి మీరు ఆ ప్లేట్ తీసుకొచ్చి డైరెక్ట్ లైన్ మీద పెట్టారు, మేము ఇక్కడ పెట్టాలని చెప్పాం. సో 2 మైనస్, అంటే 2 బంతులు మైనస్ చేస్తున్నాం. దానికోసం ఇక్కడే ఉండండి. ఈ రెండింటికి పాయింట్లు అంటే 20. రెడీ, 1 2 3 గో. మహబూబ్ నగర్ గెలుస్తుందా లేదా చూద్దాము. కరెక్ట్ గా పట్టుకున్నారు, అలాగే ఆడండి. చెయ్యి చెయ్యి. పరపర పరపర. బర్రె బర్రె బర్రె. బొటనవేలు దక్షిణ కింద నేను తీసేసుకుంటా అని చెప్తున్నాను. ఏకలవ్యుడి దగ్గర ద్రోణాచార్యుడు తీసుకున్నట్టు. బొటనవేలు. పరపర పరపర. దోశలు బాగా వేస్తారనుకుంటా. పరపర పరపర. 20 seconds.
2 3 4 5 6 7 70 పాయింట్స్ లీడ్ లోకి వచ్చారు. థ్యాంక్ యూ సుమా. ఓకే, నెల్లూరు చండి అండ్ నిజామాబాద్ స్వప్న ఇలా రండి. ఇద్దరికి టై అయింది కదా, టై బ్రేక్ చేద్దాం. ఎవరు ఫస్ట్ ఆడాలి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. తీసుకోండి తలా ఒక కార్డ్, అటు చూపించండి. చండిశ్రీకి వచ్చింది. 1 2 3 గో. పరపర పరపర అదే హ్యాండ్ తో వేయండి. ఆడండి ఆడండి తొందరగా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెనక్కి. లెఫ్ట్ హ్యాండ్ లేదనుకోండి మీకు ఓకే ఇవాళ. ఓకే ఓకే పరపర 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 30 seconds. పరపర 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 2 4 6 7 70 పాయింట్లు లీడ్ లో ఉన్నావు ప్రస్తుతం చండిశ్రీ. కానీ ఇంకా ఆడాలిగా. నిజామాబాద్ వాళ్ళు ఎలా ఆడతారు ఇప్పుడు చూద్దాము. నిజామాబాద్ స్వప్న టార్గెట్ 8 80 పాయింట్లు వస్తే నువ్వు విన్ను, లేదంటే నెల్లూరు వాళ్ళు విన్ను. ఇవాళ నిజామాబాద్ నెల్లూరా? కమాన్ రెడీ 1 2 3 గో. పరపర పరపర వెరీ గుడ్, ఇదే స్పీడ్ తో ఆడండి. 8 వేసేస్తారు. పరపర పరపర నాలుగు, ఇంకో 4 వేసేస్తే విన్ను. పరపర 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 పడతాయా లేదా? అవి పడతాయా లేదా? పడతాయా లేదా? పడతాయా లేదా? పడతాయా లేదా? 30 seconds. లాస్ట్ లో అందరూ ఎన్నుంటేనే అన్ని, లేకపోతే లేదు. పరపర పరపర టైమ్ అప్. 2 4 6 8 10 100 పాయింట్స్ అండ్ నిజామాబాద్ జిల్లా విన్ అయింది. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాండే ఆగిపోతాండే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ లో నిజామాబాద్ జిల్లా వాళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు విన్ అవుతారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.